వావ్, మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది. మీ కొట్టుడు చాలా బాగుంది. ఇది ఇంట్రడక్షన్. ముందు ముందు నేనేంటో మీకు బాగా తెలుస్తుంది. ఓకే, ఐ యామ్ సింగారం 5 feet, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. నిషా మల్హోత్రా. మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా? నీకెలా తెలుసు? స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా. మీకు కెమిస్ట్రీ కూడా తెలుసా? దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు. వావ్, మీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా. 2 times బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను. ఆడడానికా? కాదు, చూడడానికి. బైది బై, ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా? నో రిస్ట్రిక్షన్స్. Yeah. ఎనీ ఏజ్, ఎనీ టైమ్. ఓ, దిస్ ఇస్ మై కార్డ్. కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది? ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఓ, మనం లేజర్ గా కలుసుకుందాం. ఏ ఎర్లీగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా? యు నాట్. ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంకెలాపి జరిగిందేమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లెగిసి ఎవరి ముఖం చూశానో ఏమో. కొంపదీసి నీ ముఖమా డాడీ? నాది కాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ గా మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే. నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీర కొట్టుని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడని చోటుకూడ. అబ్బా, అబద్ధాలు చెప్పుకో. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది. ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు? అయ్యో, నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాగా చేశాడంతే. ఊరుకోవా, బాగున్నా అడిగితే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు? ఆయన కొట్టాడు. అదే రైట్. ఎరా, దీనికేమిటి నీ సమాధానం? వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడు రా? అదే నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా. ఇంకా ఏంటంటే తెలిసేది. వాడికి ఒళ్ళు కోపెట్టి కొట్టాడు, ఒళ్ళు బలిచి కొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు. అవసరం మాట్లాడుకోడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎరా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎరా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎరా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాంచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు, తొందర పెట్టిన సార్. అంతేనండి, నేనేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయి తండ్రి అని అడగకూడదు. దానికి కూడా చేస్తారా? ఏమనండి ఆపు. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి. లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు, ఇది నగ్మ అప్పడం. ఇజ్జుడు కుటుంబ నియంత్రణ అప్పడం. ఇది చూసావా? సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా? నేను కనిపెట్టినప్పుడు. ఏంట్రా ఇది చిల్లులు కరెక్ట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పర్ట్ క్వాలిటీ. నా రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేరే కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరదే 7వ తరగతి పాస్ అని చెప్తే దించుకోనంటే ఏంటని లోపల డ్రైవర్ లేదు. డ్రైవర్ వేసుకున్నదా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారా దేవుడు. కిట్టు, ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థం లేని ఆటలన్నీ ఆడమంటావు. నేను రాను. ఇది జలబుల థ్యాంక్స్ కాదు, వేరే ఆట.
కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్స్? పేరే సూపర్ గా ఉంది. ఆడబోయే చూస్తాను. మణి నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది. ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబులు జంక్స్. మణి బావయ్య నువ్వు కూడా ఒక మనిషివి. ఆ అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తాం? పాపయ్యమ్మతో ఆడుకుంటా. ఇంట్లో కూడా అసలే భయపడుతుంటే. చీ 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 చీ. చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అనంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినేస్తుంది అనమాట. పెద్ద పట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాలరాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది. నాకు కనిపిస్తుంది, నేను లవ్ చేసుకోవచ్చు. చుడకీలా పుష్యకేలా సపాకేం కఠోలాల లపాకేం పుష్కటా కుష్ అల్పకార పుష్ ఓం క్లీం ఫట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసింది అన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సాంబ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్ల మీదో మీ ఇళ్ళు మీకుంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దెయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు 3 పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణ ఒబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే. ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే. ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడే మీ పెద్దవాళ్ళ. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, ఒక ప్లేట్ చేపల పులుసు, ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, వైస్ రాయ్లో పావ్ భాజీ. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పాన్ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను. మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు నేను. మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ ఉన్నట్లుగా మనం చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నాలుగా గిత్తలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్.
ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది ఉంది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్ళల్లో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి పట్ట అవుతుంది. మావాడు ఇంతే బాబు, ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండరా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాదపూజ చేయిందే, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెడాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఓ బడుద్దాయి, వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినడం కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఛే, ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాసుకెళ్ళి ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకు ఇచ్చి ఎందుకు చేశాడో? నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్, అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా. ఏ రాకి ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్నాయని చెప్పండి. ఆయన మొహోటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుంటే కదా? కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తినడానికి వచ్చారా? ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ లో తినేది. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సిన డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా సార్. మీరు సీరియస్ అవునంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి? డౌట్ రాఖీ కూల్ డౌన్, కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాఖీ, ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా,
తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్ అది. ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 75,000 డిసైడ్ చేశా కదా, ఆయన అడుగుతామంటే చూస్తారండి, డబ్బులు తేండి. అంతేనా? నాగలింగ గారు ఆగండి. ఆగమంటావేట్రా? భగవాన్ అత్యాకరతో సాధు పిచ్చాకరగా కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ, నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగ గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమై ఒరే, ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. అవును, మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు అవుద్ది, బొక్కలు వేస్తారు కదా. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి, అదృష్టవంతులు. ఒరే బుజ్జి, ఆ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఆకాశంలో విమానం చూసి సంకలు గుర్తుకునేవాడు, ఇప్పుడు ఎక్కేస్తున్నాం. దీని అంతటికీ కారణం మీరే సార్. నువ్వేంట్రా థ్యాంక్స్ చెప్పావు? బలుపా? అది కాదండి, ఆ నాగలింగాన్ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నాడు. వదిలేయటమేంట్రా? వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అవును సార్. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. లాస్ట్ ట్రావెల్స్ ఇదే. ఫ్లైట్ రైట్ టైమేగా? అందరికీ సీట్లు ఉండాలి, నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూరిబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే చేయడానికి వాతిస్ టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బౌలింగం. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? అవన్నీ మాకు అనవసరం. మా టికెట్ మాకు ఇచ్చేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? మాకేంటి సంబంధం? ముందు మీరు ఇక్కడికి రండి. ఇంకో కారు దిగలం. అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ అంతా రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు? నోర్మై, నాకేంటి సంబంధం? మీనింగ్ లెక్క మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఎక్కడ ఉంటాయి? నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చాకరగా బిచ్చ. అంటే మీరు ఇప్పుడు బిచ్చం ఎత్తుకుని మనం పోషింతానండి? నేను పిచ్చవెత్తుకోవడం ఉంటాయి, నేను పిచ్చవెత్తుకోవడం ఉంటాయి. యూస్లెస్ ఫెలోస్. నాగలింగం ఎవరు? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఊరుగా ఊరు వచ్చావు, అందరం కలిసి ఉండాలి కదా. ఏంట్రా కలిసి ఉండేది? మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లి కాలంలో పోసేస్తే కడ్రాయితో కబడ్డీ. మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు పచ్చమై సిన్న మీరే మీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత తోడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీకు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడు పడి ఉంటది. 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్య గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. నేను చెప్తాను. మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకలేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. ఒట్టు. ప్రామిస్ చేసేస్తుంది, ఒప్పేసుకుంది అన్నమాట. ఎవరు పేరు కొడుకులు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా?